నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ గంగాధర్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే. గంగాధర్ గారు, మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. అసలు డివోర్స్ కేసెస్ ని మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడు, డివోర్స్ తీసుకుంటున్న క్రమంలో పిల్లలు ఎలా సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ డివోర్స్ తీసుకునేదానికి ఇద్దరు పేరెంట్స్ మధ్య మెరిటల్ డిస్సాటిస్ఫాక్షన్ కానీ మెరిటల్ కాన్ఫ్లిక్ట్స్ గొడవలు జరుగుతూ ఉండడం ఉంటాయి కదా. సో మనకు అప్పటి నుంచి అర్థమైపోతుంటుంది అనమాట. ఇప్పుడు ఏదో అంటారు కదా, పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటారా లేదా అనే దానికి, అంటే ఇంకా యాక్షన్కి వెళ్ళే ముందు ఆ గొడవలు కానీ పిల్లలకే ముందే తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ బిహేవియర్స్లో మనం కనిపెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇద్దరికి పేరెంట్స్ గొడవలు ఉన్నాయి, డివోర్స్ తీసుకోవడం తప్పు అనడం లేదు, తీసుకోకపోవడం కరెక్ట్ అనడము లేదనమాట. ఇంత ఎక్స్ట్రీమ్ మెరైటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకానొక టైంలో సైకాలజిస్ట్ కూడా ఏం చెప్తారంటే, డివోర్సే చాలా వరకు రిలీఫ్ ఇస్తుందంటే దే విసే గో అహెడ్ అనమాట. సరే, ఇప్పుడు మీరు అడుగుతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతారు అంటే, ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు ఇన్ఫాంట్స్ ఉన్నారా, అంటే నెలల పిల్లలు ఉన్నారా, సంవత్సరంలోకి పిల్లలు ఉన్నారా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా, లేకుంటే అప్పటికప్పుడు టీనేజర్స్ ఉన్నారా, అడాలసెంట్ పిల్లలు ఉన్నారా, ఒక్కొక్కరిలో ఒక్కొక్క బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం రీసెంట్ గా ఏఆర్ రెహమాన్ గారు తీసుకున్నారు. ఆ ఏజ్ లో ఎట్ 60 years డివోర్సెస్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు 60 years అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, డివోర్స్ తీసుకోవడానికి కారణం ఎలా ఉంటుంది, ఒక్కసారి వాళ్ళ లైఫ్ అంతా ఒక్కసారి ఒక మూవీ లాగా చూసుకుంటారు అనమాట. నేను ఈ లైఫ్ని ఎలా కండక్ట్ చేశాను, హౌ ఐ డిడ్ మై లైఫ్ అంతా ఓకేనా, నాకు నచ్చినట్టుగానే ఉన్నానా, ఎక్కువ పాజిటివ్ థింగ్స్ ఉన్నాయా, నేను ఎక్కువగా బాధపడిన సిచ్యువేషన్లే ఉన్నాయా, ఓకే, కెరీర్ పరంగా చాలా వరకు హిట్లో ఉండిండొచ్చు, కానీ పర్సనల్ లైఫ్లో నాకు ఏదో ఒక వెలితి ఎప్పటికీ ఏదో ఒకటి ఉందా, అర్థం చేసుకునే విధంగానే ఉందా, నాకు నచ్చనట్లే ఉందా అని ఒకసారి తూకాలు వేసుకుంటారు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా ఈ లైఫ్ నేను కండక్ట్ చేయలేకపోయాను, ఈ లైఫ్ నేను సరిగ్గా లీడ్ చేయలేకపోయాను అని అనిపించి ఉంటుందో కొన్ని ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసేసుకుంటారు ఆ ఏజ్ లో కూడా. ఓకే, సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతారంటే, ఇప్పుడు మనం యాక్చువల్గా గొడవలు పడుతున్నాం అనుకోండి, జనరల్గా మన టోన్ మారుతుందా లేదా, వాయిస్ మారుతుంది, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. సపోజ్ ఇప్పుడు నెలల పిల్లలు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు పట్టి ఒక 1 year అయి ఉంటుంది, ఇంకా వాడు పాలు తాగే పిల్లడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అమ్మ ప్రేమగా మాట్లాడేదానికి నాన్న దగ్గరికి ప్రేమగా వచ్చేదానికి వాడికి తెలిసిపోతుంది. బికాస్ వాడు వినడం చూడడం కంటే ఫీల్ ఎక్కువ అవుతాడు అనమాట కడ్లింగ్ లో. ఆటోమేటిక్ గా గొడవ పడిన తర్వాత మనం వెంటనే మారిపోయే పర్సనాలిటీలు ఏం కాదు కదా, ఆ క్యారీ చేస్తూ ఉంటాం, ఎందుకు అలా అన్నారు, ఇట్లా ఎందుకు అన్నారు, వాడి తప్పు వీళ్ళది తప్పు, ఎప్పుడు నేనే తగ్గాల, నా ఈగో ఎందుకు కాదు, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఒక చైల్డ్కి ఇవ్వాల్సిన లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వగలుగుతామా? సో వెంటనే ఆ చైల్డ్ గుర్తుపట్టేస్తాడు అనమాట. అంటే ఇది ఒకరోజు జరిగేది కాదు, ఎప్పుడు తరచు ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. అంటే వాడు సరిగ్గా నిద్రపోడు. కొన్ని సిచ్యువేషన్స్ లో మనం చూస్తూ ఉంటాం, వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే పిల్లలు గట్టిగా ఏడటం, అండ్ వెళ్ళి ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటే తల్లిని అవాయిడ్ చేయలేరు వీళ్ళు, ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా బిగ్గరగా ఏడటం, ఇలాంటివన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ గొడవను ఆపలేరు, రెండోది ఆ నుంచి వెళ్ళిపోలేరు. వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే సంథింగ్ టు డైవర్ట్, అటెన్షన్ గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు ఓవర్గా ఏడుస్తున్నారు అనుకోండి, తల్లి ఏమనుకుంటుందంటే ఈ ఫస్ట్ ఈ ఏడుపు ప్రయారిటీ నీ గొడవ కంటే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఒకసారి ఏదో ఒక రకంగా చూసి ఉంటారు. సో పిల్లాడికి ఏం తెలిసింది, ఓకే నేను ఎక్కువగా ఏడ్చినా, నేను హెల్ప్లెస్ గా ఫీల్ అయ్యి ఏడ్చినా కూడా తల్లి దగ్గరకు వస్తుంది, నేను ఆ గొడవను ఆపగలను. దట్ ఈస్ వాట్ దే కెన్ డూ. అంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ అటాచ్మెంట్స్ తో తెలిసిపోతుందండి. అంటే ఈ పిల్లల్లో ఇంకా ఎలాంటి బిహేవియర్స్ కనబడతాయంటే, ఆడు సరిగ్గా నిద్రపోకపోవటము, తరచూ లేవటము, బెడ్ వెట్టింగ్ చేయటము, ఓకే, ఎక్కువ తమ్ము, మళ్ళీ ఆల్రెడీ తమ్ము నోట్లో పెట్టుకుని ఆపేసి ఉంటాడు, మళ్ళీ తమ్ సకింగ్ చేస్తూ ఉంటాడు, బెడ్ వెట్టింగ్ ఆల్రెడీ పాస్ వేయడం ఆపేసి ఉంటాడు, మళ్ళీ రాత్రిపూట పాస్ వస్తూ ఉంటాడు, ఎక్కువ అమ్మ నాన్నని ఖర్చుకొని ఉంటాడు, స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టపడ్డు. ఎందుకు వాడు ఎలా ఆలోచిస్తాడంటే, అంటే డే కేర్కి వెళ్ళాలన్నా నన్ను మా అమ్మ వదిలేసి వెళ్ళిపోతే మా అమ్మతో మా నాన్నతో గొడవ పడుతుంది అన్న ఒక ఆలోచనతో వాడు ఆక్యుపై ఉంటాడు అనమాట. దాంతో ఏమైపోతుందంటే చిన్న వయసు నుండి వాడికి యాంగ్జైటీ ఉంటుంది, అంటే వాడికి ఉండేది అంత బ్రెయిన్ కి ఎంతో కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పి డే కేర్ కి వెళ్ళాలి అంటే మినిమం 1.5 years 2 years, హౌ దే ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు? అంటే ఫీలింగ్స్ అని ఎట్లా అంటున్నా, నేనేమంటున్నానంటే సపరేషన్ యాంగ్జైటీ అంటే ఇప్పుడు నువ్వు వదిలిపెట్టి దింపుతుంటే నాకు 100 ఆలోచనలు వస్తాయి వాడికి ఏదో ఒక రకంగా. అంటే ఈ విల్ ఫీల్ థ్రెట్, నన్ను వదిలేసిందంటే ఏదో ఒక గొడవ జరుగుతుంది, లేదు నన్ను వదిలేసిందంటే నాకు ఏదో జరుగుపోతుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, మళ్ళీ పికప్ చేసుకోనికి రారేమో అని. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడే కాదు, నిద్ర లేచిన తర్వాత, పడుకునే ముందు, స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలకి కాన్స్టెంట్గా భయం ఉంటుంది.
ఇంకా విచిత్రంగా పిల్లలకి ఏముంటుంది తెలుసా, పడుకుంటే నేను నిద్ర లేస్తానో లేదనే భయం ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎక్కువగా మదర్స్ దగ్గర పడుకోబెట్టాలంటారు 5 years దాకా, 4-5 years దాకా. అయ్యో డెత్ యాంగ్జైటీ ఉంటుంది తెలుసా పిల్లల్లో. సీరియస్లీ నేను లేస్తానో లేదన్న భయం కూడా ఉంటుంది అనమాట. లేచిన తర్వాత అందుకే అమ్మ వెళ్ళగానే కడులు చేసుకుంటే చాలా ఇష్టపడతారు అనమాట అమ్మతో ఉండడానికి. ఓకే, స్కూల్ నుంచి వదిలేటప్పుడు దీన్ని సపరేషన్ యాంగ్జైటీ ఫేజెస్ అంటారు అనమాట. అంటే నన్ను వదిలేసి వెళ్తే నేను మళ్ళీ వస్తారో రారో, మళ్ళీ గొడవ పడతారో లేదో, మా అమ్మ హ్యాపీగా ఉంటుందో లేదో అని. అంటే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్స్ ఇంట్లో ఉన్నాయని మనం గెస్ చేయొచ్చా? అంటే అదే అంటున్నాను నేను, అదే అంటాడు ఇప్పుడు మగధీర సినిమాలో వాడు మీకంటే ప్రకృతి మీ గొడవను ముందే కనిపెడుతుంది అన్నట్టు పిల్లల బిహేవియర్స్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు గొడవ పడేవాడికి చేసేవాడికి అంత అవేర్నెస్ ఉండదు. అంత అవేర్నెస్ ఉంటే వాడు గొడవ పడ్డు, దీన్ని సెటిల్ చేసుకోవాలని చూస్తాడు, ఎమోషనల్ అవ్వడు అనమాట. పిల్లలు దూరం నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇదేంటి డే కేర్కి వెళ్ళే పిల్లాడిలో, ఇప్పుడు ఈ ప్రీ స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఉంటాడు అనమాట. అప్పటిదాకా వాడు నడిచి ఉంటాడు, వాడి మాటలు వచ్చి ఉంటుంది, అందరినీ గుర్తుపడుతూ ఉంటాడు. వాడిలో ఏముంటుందంటే అప్పటిదాకా అంత బాగున్నాడు, వాడు కూడా మళ్ళీ పాస్ వేయడం మొదలు పెడతాడు, బెడ్ వెయిటింగ్ చేస్తాడు, వాడు థమ్సకింగ్ చేస్తాడు, చిన్నపిల్లల బేబీ టాక్ చేస్తారు కొందరు పిల్లలు, చిన్నపిల్లలాగా మాట్లాడడం, వెళ్ళి ఒళ్ళో కూర్చోవటము, ఇంకొందరు అయితే పాలు తాగుతూ అంటారు అనమాట. ఈ టెన్షన్ ఎట్లా భరించాలో తెలియక ఓన్లీ వే దే కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ వచ్చేసి బాండింగ్ అనమాట. ఈ గొడవలు తరచూ వినడం వల్ల ఏమైపోతుందంటే వేరే వాళ్ళతో పియర్స్తో ఆడుకోడు, వాడు ఎప్పుడేదో కూర్చుంటాడు, ఎవరైనా దగ్గరకు వస్తే తోస్తాడు, అంటే వాడు లోపల ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా ఆయా కానీ చిన్న టీచర్ వచ్చి దగ్గరకు వచ్చిన కూడా సైలెంట్గా ఉండటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నీ హీరో, అంటే హీరో ఏంటి పేరెంట్సే. అంటే నీ ఓన్ అని నువ్వు అనుకున్న నీ వరల్డే థ్రెట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాడికి అదే ప్రియాక్యుపై అయిపోయి ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కనపడతా ఉంటాయి. అంటే ఇంకా అంత చిన్న వయసులో వాడు ఎక్కువగా చిన్నదానికి కూడా గాబరా పడటం, చిన్న సౌండ్ వచ్చినా లేవటము, ప్రతి చిన్నదానికి ఉలిక్కి పడటము, నేను అస్సలు ఇడిచిపెట్టుకోకుండా ఉండటము, కిందికి దిగకపోవటము, ఎప్పుడు ఖర్చుకొని ఉండటం, ఇలాంటి విషయాలు కనపడుతూ ఉన్నప్పుడు ఏంటంటే సంథింగ్ దెర్ ఈస్ రాంగ్ ఇన్ సమ్ ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ అని మనం కనుక్కోవాలి. ఇదేంటి, వీడి స్కూల్కి వెళ్ళేటోడు అనమాట. మనకి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు వాడు మళ్ళీ స్కూల్కి వెళ్ళి కొంచెం హై స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళలో కొంచెం విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రోల్ టేకింగ్. అంటే నేను ఎవరు రోల్ తీసుకోవాలి, ఇప్పుడు అమ్మ కరెక్టా నాన్న కరెక్టా, గొడవ వస్తారు అంటే ఆబ్వియస్ గా ఉంటది కదా, వాడికి ఆల్రెడీ వచ్చి ఉంటాడు, ఫ్రెండ్స్ అంటే ఎవరు, రిలేషన్స్ అంటే ఏంటి, నేను ఎలా ఉన్నాను తెలుస్తుంది. ఇప్పుడు అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటాడు, నాన్నది కరెక్ట్ అని చెప్పలేడు, అమ్మది రాంగ్ అని చెప్పలేడు. ఇక్కడ కాగ్నిటివ్ డిసనెన్స్ అంటారు. అంటే నువ్వు ఒక్కడివే 2 థాట్స్ని యాక్సెప్ట్ చేయలేక డిస్టర్బ్ అవుతూ ఉంటావు అనమాట. అంటే ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న సైడ్ తీసుకుంటే అమ్మ ఫెయిల్ అవుతుంది, అమ్మ కరెక్ట్ చెప్తే రేపు నాన్న సపోర్ట్ ఇవ్వడు. ఇవన్నీ చేయలేక ఏం చేయాలో తెలియక ఏమైపోతుంది అంటే వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ యూ సీ ఇన్ ద డిక్లైన్ ఇన్ ద గ్రేడ్స్. వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చదవటం ముందు మాదిరి చదవట్లేదు. ఈ మధ్యన సడన్గా ఏంటి, ముందు బాగుండేవాడు ప్రతిదానికి ఇప్పుడు టెన్షన్ పడుతున్నాడు, అసలు ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు, కాన్ఫిడెన్స్ పోయిందని గమనిస్తారు పేరెంట్స్. ఫస్ట్ డివోర్స్ తీసుకుంటున్నారు లేదా డివోర్స్ అయినాక పిల్లల్లో చూసే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గడం, వాడి మీద వాడికి నమ్మకం ఉండదు. ఎందుకు, ముందు చెప్పుకోనికి అట్లీస్ట్ నాన్న ఉండేవాడు, కాన్ఫిడెన్స్ సుపీరియర్ ఫిగర్ అంటారు అనమాట సైకాలజీలో. ఆడ చెప్పుకోనికి నాన్న ఉండడు, చెప్పడానికి అమ్మ ఉండదు. అమ్మ వచ్చి చెప్దామంటే నాన్న విషయాలు అమ్మ చెప్పలేవు, ఆ విషయాలు గుర్తు చేయొద్దు అంటుంది, డిస్టర్బ్ అవుతుంది, ఎప్పుడు అదే థాట్లో ఉంటుంది. ఆబ్వియస్గా డివోర్స్ తీసుకున్నాక ఫినాన్షియల్ బర్డన్స్ పెరుగుతాయి లేదా కేర్ గివింగ్ బర్డన్స్ పెరుగుతాయి. ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. ఇక్కడ ఈ స్కూల్ పిల్లల్లో జరిగే విచిత్రం ఏంటంటే భలే ఉంటుంది, ఎవరు రోల్ తీసుకోవాలో తెలియదు. ఇంకా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళే మదర్స్ లాగా మారుతారు అనమాట. వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు సొల్యూషన్ తెలియదు, పెద్దోళ్ళ విషయాలు ఏంటో తెలియదు. అప్పుడే బాగా గమనించాలంటే వాళ్ళు చిన్నపిల్లల్ని కేర్ చేయటము, ఎక్కువగా మదర్ లాగా మారిపోవటము, ఓవర్ కేరింగ్ చేయటము అట్లా స్టార్ట్ చేస్తున్నారు. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట పర్సనాలిటీ థింగ్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంటర్ చదివే టీనేజ్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకని తెలుస్తుంది ఇదంతా ఎప్పుడు చూస్తూ ఉండే పంచాయతీ వీళ్ళదా అనుకుంటారు. వాళ్ళు అనుకుని ఏమంటే ఏదో ఒకటి తెంచుకోండి అంటారు. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే డివోర్స్ తీసుకున్నాక ఇద్దరు పేరెంట్స్ కార్డియల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే పర్వాలా, సో వాళ్ళు పాజిటివ్గానే అబ్జర్వ్ చేసుకుని యాక్సెప్ట్ చేసుకుని దే హ్యావ్ దేర్ ఓన్ లివింగ్. ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెంట్ నాగింగ్ అగైన్. డివోర్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాన్న ఏం చేస్తుంది అని తెలుసుకోవటం, తరచు గొడవ పెడుతూ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ దెబ్బ పడేది ఏంటంటే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. రెండవది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు మీ హస్బెండ్తో ఎలా ఉండాలో ఎలా నేర్చుకుంటారంటే మీ అమ్మ మీ హస్బెండ్తో ఎలా ఉంటుంది నేర్చుకుంటారు కదా. ఇంకా మిగతా ముగ్గురు నలుగురిని చూస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఎవరిని పెద్దగా ట్రస్ట్ చేయరు అనమాట.
ఇంకా విచిత్రంగా ఏంటంటే ట్రస్ట్ చేయరు, కొంచెం ప్రేమ చూపించినా కూడా పడిపోతారు. ఐదర్ ద వే ఉంటుంది. ఇప్పుడు లేచిపోవటాలు, ఈలోపింగ్ నేచర్ ఎక్కువగా ఏ ఫ్యామిలీస్లో ఉంటుంది తెలుసా? హై మెరైటల్ డిస్కార్డ్ కానీ హై పేరెంటల్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటి ఇళ్లలోనే తొందరగా ప్రేమలో పడిపోవటం. ఏదో ఆటో వాడుతారు, మెకానిక్ వాడుతారు, వెళ్తారని అవి వింటూ ఉంటాను చూసారా. వాళ్ళు చూపించే చిన్న ప్రేమకు కూడా వీళ్ళు కరిగిపోవటము. ఎందుకంటే నీకు అందాల్సినంత ప్రేమ నీకు ఇంట్లో అందలేరు, అందుకే నువ్వు బయట వెతుకుతున్నావు. అందుకే లేచిపోవటాలు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు, లేదా ఓవర్ కేరింగ్గా మారిపోతూ ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే తలకు మించిన భారాలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అంటే ఆడు చదివిందే ఇంటారు, ట్యూషన్లు చెప్పటాలు, నేనే మా ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ డిఫికల్టీస్కి డివోర్స్ అని వాళ్ళకి తెలియదు, నేనే కారణమేమో, నన్ను చదివించడానికి మా అమ్మ ఇంత కష్టపడుతుందేమో అనుకోవటం. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఓవర్గా తలకు మించిన పనులు ఎక్కువ వేసుకోవటము, చాలా బిహేవియర్స్ కనబడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మన పెద్దలు ఊరికే అని లేదు. అంటే ఇప్పుడు జడ్జిలు, లాయర్లు కూడా డివోర్స్ ఇచ్చే ముందు కావాలంటే తీసుకొని చెప్పరు. పిల్లలు ఉన్నారంటే చాలా వరకు ఆలోచించండి అంటారు. ఆలోచించండి అంటే వాళ్ళు బాగుంటారో అని కాదు, ఇట్ విల్ టియర్, అంటే ఒక పేపర్ని ఎట్ట చింపుతామో వాళ్ళ యొక్క లైఫ్ని, పర్సనాలిటీని చింపినట్లు అవుతుంది అనమాట. అంటే అంత ఇదే జరుగుతుంది నేను అట్లా. డివోర్స్ తీసుకొని హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. షాకింగ్ మ్యాటర్స్ చెప్తున్నారండి. అంటే ఐ మీన్ అదే అంటున్నాను. నేను అంటున్నది ఏంటంటే పాజిటివ్గా జరిగి కార్డియల్గా ఉండి మాట్లాడుకుంటూ అమ్మ రోల్ అమ్మ ప్లే చేస్తూ, నాన్న విడిపోయి ఉన్నా కూడా నాన్న రోల్ నాన్న ప్లే చేస్తూ, అప్పుడప్పుడు చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా పర్వాలా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒకటో రెండు యాక్సెప్ట్ చేస్తారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ పార్ట్నర్స్ అంత ట్రస్ట్ బిల్డ్ చేసుకోరు. ఫర్ సపోజ్ ఎక్కువ ఎంపతి ఉన్న అమ్మాయి దొరికింది అనుకోండి అలాంటి వాడికి, లేదా అలాంటి అమ్మాయికి ఎక్కువగా ఎంపతి అంటే బాగా ప్రేమించే అబ్బాయి దొరికాడు అనుకోండి, దే విల్ జెల్ లైక్ ఎనీథింగ్. ఒకవేళ అటు ఇటు కొంచెం డిస్టర్బెడ్ మెరైటల్ రిలేషన్షిప్ ఉంటే వాళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. దీని ఇంటర్ జనరేషనల్ ప్యాటర్న్స్ అంటారు. ఫ్రాంక్ అంటే బిఫోర్ వైండింగ్ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, తీసుకునేటప్పుడు మన సంతోషం కోసం, మన రిలీఫ్ కోసం మనం తీసుకోవచ్చు. అది ఒక సొల్యూషన్ ఇస్తే పర్లా. అది ఫ్యామిలీ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు నీతో అసోసియేట్ అయిన పిల్లలు ఎలా దానికి తయారవుతారని చూసుకోవాలి. నేను చెప్తున్నా కదా, నేను చూశాను కదా, చాలా వరకు డిప్రెషను, యాంగ్జైటీ, PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే నీకు ఒక దిగ్భ్రాంతికరమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో తెలియనప్పుడు నువ్వు కొన్ని మెంటల్ ఇల్నెస్ సిమ్టమ్స్ నీకు వచ్చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ లైక్ టియరింగ్. ఒక పేపర్ చింపితే ఎలా ఉంటుంది, నీ పర్సనాలిటీ అలా చింపేస్తారనమాట. అది ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ముందు వీడు ఏంట్రా బాబు బాగా జోవియల్గా జోక్గా అందరితో ఉండేవాడు, ఇప్పుడు కామ్గా ఉంటున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు, విత్డ్రా అవుతున్నాడు, వేరే వాళ్ళతో పెద్దగా మాట్లాడట్లేదు, ముందు చూపించి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఇంకోటి అప్పుడే ఏమంటాడంటే డివోర్స్ అయినాక వేరే ఇల్లు తీసుకుంటారు పేరెంట్స్. వాడు ఏ చిన్న ఇది చేసినా కూడా నచ్చదు వాడికి. అమ్మ చేసిన ప్రతి పని బ్లేమ్ చేస్తాడు, నాకు నాన్న లేడని పదే పదే గుర్తు చేయటం. ఇవన్నీ ఒకటి కాదు అసలు. ఇట్ ఈస్ లైక్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. నేను చెప్తున్నాను కదా, 40 to 50 yearsలో వీళ్ళు డివోర్స్ తీసుకునేదానికి స్టిల్ దే బ్లేమ్ దేర్ పేరెంట్స్ అండ్ కాల్ దేర్ పేరెంట్స్ అండ్ బ్లేమ్ దేర్ పేరెంట్స్. అంటే వాళ్ళ అమ్మ నాన్న పోలీసు ఆ రోజు నువ్వు చేయడం వల్లనే నాకు ఇట్లా అయిందని బ్లేమ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది. ఇవన్నీ ఏంటి అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో పెద్దగా డిస్కస్ చేయరు. కానీ నాకు ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే ఒక లెర్నింగ్ డిసేబిలిటీ ఉందని తీసుకురావటం. ఏం సార్ పిల్లాడు ముందులాగా లేడని, వాడు ఏదో కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నాడు సార్, పెద్దగా కూర్చోవట్లేదు, వినట్లేదు, కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, ఫ్రెండ్స్తో ఆడుకోడు, ఏందో సార్ ఎప్పుడు ఏదో ఒక మాలోకం ఉన్నట్లు ఉంటాడని ఒక తీసుకొస్తాడు. మనము పుట్టుపూర్వతరాలన్నీ తీస్తే ఇవన్నీ కనపడతాయి. అంటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. అందుకే డివోర్స్ కూడా బెటర్. చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పోస్ట్ పోన్ చేయడం బెటర్ అంట. ఎంత ఏజ్ వరకు, అట్లీస్ట్ అడాలసెంట్. ఇంకా లేదు అన్నప్పుడు ఏమైపోతుంది అంటే అట్లీస్ట్ గొడవలు తగ్గించి వీళ్ళని వేరే కేర్కి ఇవ్వడం మంచిది. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచటం కానీ, మళ్ళీ మదర్ ఉందనుకోండి నేనే పెంచుకుంటా అంటారు, మళ్ళీ కేరింగ్ డిఫికల్టీస్ వస్తాయి అనమాట. ఎందుకంటే డివోర్స్ తీసుకున్నాక వెంటనే హ్యాపీగా రిలాక్స్ ఎవరు ఉండరు ఫ్యామిలీస్, నేనైతే ఎక్కడ చూడలేదు. అందుకే నేను హ్యాపీగా ఉంటాం రిలాక్సేషన్ కోసం తీసుకుంటారు కానీ దే వర్ నాట్ హ్యాపీ. అందుకే డివోర్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ అంటారు. ఇప్పుడు ఇంత తీసుకెళ్ళి సరే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచుదాం అనుకున్నాం. ఈ గ్రాండ్ పేరెంట్స్ జనరల్ గమ్మున ఉంటారు. అంటే ఇండియన్ సెట్టింగ్స్ లో మాట్లాడుతున్నారు, అరే మీ అమ్మ మీ నాన్న ఇట్లా చేసుకున్నాడు, మీ అమ్మ నాయన అంటే ఇట్లా బాగుంటారు, ఇదే గోల్ అనమాట. వీడు నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, వీడికి అసలే అర్థం కావు ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ తెలియదు కదా రిలేషన్షిప్స్, బర్డన్స్, రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ నువ్వు తెలియని విషయాలతో నువ్వు బర్డన్ చేస్తే ఏమవుతాడంటే ఐదర్ డోర్ అన్న వేసుకుంటాడు, లేదా ఓవర్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తాడు.
అంటే ఎక్కువ చదవాలి, నేను ఏదో చేయాలి, మా అమ్మని తొందరగా ఉద్ధరించాలి, మా ఫైనాన్షియల్ బయటికి తీసుకెళ్ళాలి అనే విషయంతో చాలా లేనిపో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రెండు కాకుండా ఇంకొక కేటగిరీ ఉన్నారనమాట. వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు కదా, నా లైఫ్లో నా డెసిషన్ నేను తీసుకుంటా అని మందుకి, సబ్స్టాన్స్ అబ్యూస్కి, గంజాయికి, సిగరెట్కి, వ్యభిచారం, దీని అన్నిటికి అలవాటు పడే పిల్లలు కూడా చాలా ఈజీగా ఉన్నారు. పాన్ అడిక్షన్ అయ్యే వాళ్ళందరూ చాలా ఈజీగా ఉన్నారు. ఇదైతే థర్డ్ కేటగిరీ. వీళ్ళంతా ఎప్పుడవుతారంటే ఈ పేరెంటల్ డివోర్స్లో ఎక్కువ ఆల్కహాలిక్ ఫాదర్స్ ఉన్నారనుకోండి, ఎక్కువగా డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందనుకో, కేసు కొట్టటాలు, అబ్యూస్ చేయడాలు చేసి ఉన్నారనుకో, పిల్లలు ఇలా అవుతారు. అండ్ ఇట్ ఈస్ లైక్ నెవర్ ఎండింగ్ స్టోరీ అని చెప్తున్నాను అంతే. ఎలా అంటే డివోర్స్ అనేది చాలా క్యాజువల్ థింగ్, విడిపోతున్నారా ఓకే డివోర్స్. ఈ మధ్య కాలంలో ఏంటంటే డివోర్సెస్ తీసుకుంటున్నామని చెప్పి పార్టీస్ చేసుకోవటం, పార్టీ చేసుకొని కూడా పెళ్ళి అంతా ఘనంగా చేసుకున్నామో తీసుకోవటం, డివోర్స్ తీసుకోవటం కూడా అంతే దీనిగా పార్టీ చేసుకుంటామని చాలా ఎంజాయబుల్గా ఉంటాము అని చెప్పి తీసుకున్నా. కానీ వాళ్ళ పిల్లల గురించి మాత్రం అంటే అది హై ప్రొఫైల్ సొసైటీస్లో కుదురుతుందండి. ఇప్పుడు హై ప్రొఫైల్ సొసైటీస్లో ఏముంటుంది, నీకు తిండి, బట్ట, గూడు ఇవన్నీ అన్నీ అందుతాయి. నీకు దొరకంది ఏంది, ప్రేమ ఒకటే. వాడికి ఏముంది, డబ్బులు ఉన్నాయి, ప్రేమను వేరే రకంగా పొందుతాడు. ఏముంది దాంట్లో, ఒక వస్తువు మీదనో, సిగరెట్టో, ఆల్కహాలో, లేకుంటే ఒక గర్ల్ ఫ్రెండో, మల్టిపుల్ రిలేషన్ ఎన్నో పొందుతాడు. అదేం ప్రాబ్లం. నువ్వు మాట్లాడాల్సిందంతా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో డివోర్స్ చాలా డివాస్టింగ్గా ఉంటాయి. హై ప్రొఫైల్ సొసైటీస్లో జరిగే డివోర్సెస్లో ఎక్కువగా ఏముంటుందిరా అంటే వాళ్ళు ఫ్యూచర్ పార్ట్నర్స్ సరిగ్గా చూసుకోలేరు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఏమనుకుంటారంటే మా పేరెంట్స్ చేసింది రైట్ కాబట్టి నేను చేసేది కూడా రైటే అనేసి, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో దాన్ని సాల్వ్ చేసుకోవాలని చూసుకోరు అనమాట. వెంటనే దే విల్ గెట్ బ్యాక్ టు డివోర్స్ ఈజ్ ద ఈజీ సొల్యూషన్ అని అనుకుంటారు. బికాస్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ విత్ మై పేరెంట్స్, సో ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ విత్ యూ. అంతే. ఓకే థ్యాంక్ యూ గంగాధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.